ఈరోజు జూన్ 26, 2025 గుండెనిండా గుడిగంటలు సీరియల్ ఎపిసోడ్ కథ శృతి, రోహిణి, ప్రభావతి, సంజు, బాలు మరియు మీనా చుట్టూ తిరుగుతుంది. శృతి మరియు రోహిణీల పుస్తల మార్చే ఫంక్షన్ కోసం ఏర్పాట్లు, కుటుంబ సంఘర్షణలు మరియు బాలుమీనా మధ్య రొమాంటిక్ క్షణాలు ఈ ఎపిసోడ్ను భావోద్వేగంగా, ఆసక్తికరంగా నడిపిస్తాయి. సంజు మరియు మోనిక మధ్య ఉద్విగ్న సన్నివేశాలు, శృతి యొక్క తెలివితేటలు మరియు ఫంక్షన్కి సంబంధించిన డ్రామా కథకు ఉత్కంఠను జోడిస్తాయి. ఎపిసోడ్ ఆరంభంలో శృతి మరియు రోహిణీల పుస్తల మార్చే ఫంక్షన్ కోసం ప్రభావతి రోహిణి తల్లిని అడిగే డబ్బు ఏర్పాటు చేస్తుంది, తాళిబొట్టు ఖర్చుల కోసం. శృతి ఈ ఫంక్షన్కి బాలు తప్పనిసరిగా రావాలని నిర్ణయిస్తుంది. దీంతో ప్రభావతి ఏమీ చేయలేని స్థితిలో ఉంటుంది. రోహిణి తన మలేషియా తండ్రి గురించిన ఓసు రాకుండా ఉండేందుకు బాలుని ఉపయోగించాలని ప్లాన్ చేస్తుంది. శోభన మరియు సురేంద్రలు మనం కోరుకున్నదే జరుగుతుంది అని సంతోషంగా మాట్లాడుకుంటారు. ప్రభావతి మరియు సత్యం ఫంక్షన్కి ఆహ్వానించడానికి నీలకంఠం ఇంటికి వెళతారు. అయితే నీలకంఠం మరియు సంజు వారితో విరుద్ధంగా, వెటకారంగా మాట్లాడతారు. ఇది వారికి ఇబ్బందికరంగా అనిపిస్తుంది. నీలకంఠం, శృతి అంటే మా అబ్బాయితో పెళ్లి చేసుకుని మీ అబ్బాయితో లేచిపోయిన అమ్మాయి కదా అని కావాలనే కసిగా అంటాడు. ప్రభావతి జరిగింది జరిగిపోయింది అని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తుంది. కాని నీలకంఠం, మాకు ఆత్మగౌరవం ఏడ్చింది, ఆ ముఖాలు చూడాలని మేము అనుకోవడంలేదు అని ఖరాఖండిగా సమాధానం ఇస్తాడు. మోనిక, నా భర్తలేని ఫంక్షన్కి నేనెందుకు వస్తాను, కుటుంబ గౌరవం ముందు అని గట్టిగా చెబుతుంది. సత్యం, మోనిక మాట కరెక్ట్ అని సమర్థిస్తూ ప్రభావతిని తీసుకుని వెళ్ళిపోతాడు. మోనిక సమాధానాలతో సంజు మరియు నీలకంఠం షాక్ అవుతారు. తినడానికి కూర్చున్న మోనిక వద్దకు సంజు వచ్చి, ఏంటే నటిస్తున్నావా, నీమీద జాలి చూపిస్తానని ఆశపడుతున్నావా అని వెటకారంగా మాట్లాడతాడు. మోనిక, నేను పరాయిదాన్ని కాదు, ఈ కుటుంబం గురించే ఆలోచించాను అని సమాధానం ఇస్తుంది. అయితే సంజు ఆవేశంలో మోనిక గొంతు పట్టుకుంటాడు. సుగుణమ్మ జోక్యం చేసుకుని సంజుని తోసి, నీ భార్యను అర్థం చేసుకోవడం రాదా అని తిడుతూ మోనికను తీసుకుని వెళ్ళిపోతుంది. ఈ సన్నివేశం సంజు మరియు మోనిక మధ్య ఉన్న ఉద్విగ్న సంబంధాన్ని స్పష్టం చేస్తుంది. మరోవైపు బాలు మల్లెపూలు తెచ్చి మీనాతో రొమాంటిక్గా ఉంటాడు. అంతా పడుకున్నారు, ఈరోజు రాత్రి మనం అని చెబుతూ మీనాకు మల్లెపూలు పెడతాడు. అదే సమయంలో ప్రభావతి, శృతి, రోహిణీలు హాల్లోకి వచ్చి ఫంక్షన్ కోసం చీరలు, నగల గురించి చర్చిస్తారు. శృతి బాలు యొక్క అసహనాన్ని గమనిస్తుంది. మీనా తలలో మల్లెపూలు చూసి రోహిణీతో, బాలు మీనాకి మల్లెపూలు తెచ్చాడు, ఇక్కడే ఉంటే బయటికి తోసేస్తాడు అని చిన్నగా చెబుతుంది. శృతి మరియు రోహిణి, ఆంటీ, రేపు చూసుకుందాం అని ప్రభావతిని ఒప్పించి పైకి తీసుకెళతారు. వెళ్తూ శృతి బాలుతో, మేము కిందకు రాము, తిట్టుకోకు అని నవ్వుతూ వెళ్ళిపోతుంది. మీనా, వాళ్లకు విషయం అర్థమైపోయింది అని క్యూట్గా చెబుతుంది. బాలు, నీ మల్లెపూలు చూశారు అని సరదాగా సమాధానం ఇస్తాడు. ఈ సన్నివేశం బాలు మరియు మీనా మధ్య సరదా, రొమాంటిక్ కెమిస్ట్రీని హైలైట్ చేస్తుంది. తెల్లవారుజామున అందరూ ఫంక్షన్ హాల్కి సిద్ధమవుతారు. బాలు మీనాకు చీర కొని తెచ్చి, కట్టుకో అని చెబుతాడు. మీనా చీర కట్టుకుని వచ్చినప్పుడు బాలు ఆమెను కళ్లార్పకుండా చూస్తాడు. ఫంక్షన్ హాల్ వద్ద ప్రభావతి మరియు సురేంద్రలు ఎదురుచూస్తారు. శోభన, శృతికి అత్తింటివాళ్లంటే అసహ్యం కలిగేలా చేయాలి అని సురేంద్రతో చెబుతుంది. కమింగప్లో రోహిణి మరియు విద్యలు బాలుని తాగించడానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తారని సూచన ఇస్తారు. ఇది కథకు మరింత డ్రామాను జోడిస్తుంది. ఎపిసోడ్ సంజుమోనిక మధ్య సంఘర్షణ, బాలుమీనా యొక్క రొమాంటిక్ క్షణాలు మరియు శృతి, రోహిణీల ఫంక్షన్ ఏర్పాట్లతో ఉత్కంఠగా ముగుస్తుంది. రేపటి ఎపిసోడ్లో బాలుని తాగించే ప్లాన్ ఎలా సాగుతుంది మరియు ఫంక్షన్లో ఏ ఊహించని సంఘటనలు జరుగుతాయనేది ఆసక్తికరంగా ఉంటుంది.